మిగతా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి చేస్తున్నావా అంటే సంక్రాంతి కల్లా గోతులు పూడుస్తా అని ఈ రోజుకి గోతులమైనటువంటి ఊర్లు మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో కూడా ఇవాళ లెక్కలేని పరిస్థితి. ఇవాళ అదొకటే కాదు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి ఏలుబడి చేస్తూ రాష్ట్రంలో కిరాతకాలకు ఎగదోస్తూ జరుగుతున్నటువంటి ఈ పరిపాలన దానిలో ఆయన చెప్తాడు. ధూళిపాల నరేంద్ర కుమార్ గారు అని చెప్పని శాసనసభ్యులు ఆయన తన ట్విట్టర్లో ట్వీట్ చేస్తాడు. దళిత వ్యతిరేకి జగన్ అంటాడు. ఎవరు దళిత వ్యతిరేకి? ఎవరంటే చెప్పి అడుగుతున్నా. ఇవాళ ఆయన బండ్లమూడి బాబురావు మీద దారుణం చేశారు, అప్పుడు అందుకోసం అని చెప్పని ఇవాళ మన్నవ గ్రామంలో జరిగింది అని మాట్లాడతాడు. ధూళిపాల నరేంద్ర గారు గెలిచిన తర్వాత మినీ మహానాడు పెట్టుకున్నాడు. ఆ మినీ మహానాడులో ఆయన చిలక పలుకులు పలికాడు ధూళిపాల నరేంద్ర. ఆయన అంటాడు ఏమంటే, మనం గత విషయాలు అక్కడే మర్చిపోతే మీ మనుగడ కూడా ఉండదు, నాయకత్వానికే మనుగడ ఉండదు. అది మీరు మర్చిపోయిన రోజు మీతో నాకు కూడా పని లేదు. మీ నియోజకవర్గంలో అంటే మన్నవ గ్రామంలో జరిగింది, మన్నవ గ్రామస్తుల గురించి ఆయన మినీ మహానాడులో మాట్లాడాడు. మీ నియోజకవర్గంలో బాబురావు గారి మీద దాడి జరిగింది. ఆ రోజు మనం చాలా గందరగోళం చేశాం, ఎస్పీలతో మాట్లాడాం, కోర్టుల్లో కేసులు వేశాం, రకరకాలుగా చేశాం, జగన్ని అల్లరల్లరి చేశాం. కాబట్టి నేను కోరేది ఏంటంటే, దాడి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ మీద. ఎప్పుడప్పుడు గీత దాడతాకి వచ్చినప్పుడు మాత్రం భూస్థాపితం చేయాలి. మనం అనుభవించింది మర్చిపోతే మీరు అనవసరం, అర్థమైందా? కాబట్టి నాది ఆ మనస్తత్వం కాదు. నా ఆలోచనతో నడిచేట్టు ఉంటేనే నాతో నడవండి, లేకపోతే పక్కకు తప్పుకోండి. నా వల్ల కాదు అని చెప్పండి. నేను చక్కగా ఒక మీటింగ్ పెట్టి మిమ్మల్ని కూడా పంపించేస్తా, అర్థమైందా? నేను ఇంకొకళ్ళని చూసుకుంటా. కాబట్టి మీరందరూ ఏదో మనం మాట్లాడుకుని ఇట్లాంటివన్నీ నా ఆలోచనకు తగ్గట్టే మీరందరూ మెసులుకోకపోతే ఇక నాతో మీకు పని లేదు, మీతో నాకు పని లేదు. ఒకరోజో, రెండో రోజో, మూడో రోజో, నాలుగో రోజో నాకు మీ విషయాలన్నీ నాకు తెలుస్తాయి. కాబట్టి ఎవరైనా లెక్క అప్పచెప్పితే ఆ లెక్క తిరిగి అప్పచెప్పాల్సిందే. అది ఐఏఎస్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, రాజకీయ నాయకుడైనా కావచ్చు. కాబట్టి